హాయ్ అందరికీ, నేను మీ జానుతో జాలీగా. మీరందరూ ఫస్ట్ బ్లాగ్ చూశారు కదా ఆగ్రోమ్యాక్ది. ఇది సెకండ్ బ్లాగ్. అంటే మనకి అక్కడ దాంట్లో నుంచి దానికి కనెక్టివిటీ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ స్టాండ్స్ అన్నమాట, అన్ని ప్లేట్ స్టాండ్స్. ఎన్ని రకాలు ఉన్నాయి కదా ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అన్ని బాటిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాటిల్స్, ఇంకా సెరమిక్ వేర్, ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే ప్లేట్స్లో కానీ, ఇంకా నార్మల్గా మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి ట్రేస్ కానీ, ఇంకా మ్యాట్స్ కానీ చాలా ఉన్నాయి. ఈ వాటర్ క్యాన్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా రాగితోని. ఇక్కడ చూసినట్టయితే ట్రేస్ చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు ప్రతి మోడల్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే మన ట్రావెలింగ్ బ్యాగ్స్, ఇంకా స్కూల్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనకి హోటల్లో ఇట్లా థాలీ టైప్లో ఇస్తారు కదండి, అలాంటి మోడల్స్లో కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే డిఫరెంట్ ప్లేట్స్, మోడల్స్, గ్లాసులు, కప్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్గా హోటల్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేయచ్చు. ఇక్కడ వాళ్ళకు కూడా చాలా ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అంటే కప్స్, ట్రేస్, ఇంకా జార్స్, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. మీరందరూ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మీకు నేను పెట్టిన వీడియో తొందరగా వస్తుంది. అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇది సెకండ్ బ్లాక్లో సెకండ్ ఫ్లోర్ అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే డోర్ మ్యాట్స్, మనకి బెడ్షీట్స్, ఇంకా బాత్రూంలో పక్కన పెట్టుకునే ర్యాక్స్, అందులోనే చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. అండ్ మనం టేబుల్ మీద పెట్టుకోవడానికి టిష్యూ ర్యాక్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ షాప్ ఒక్కటి చాలు, మనం ఇంట్లోకి వెళ్ళగానే మనకి ఏమేమి సామాన్లు కావాలో అన్నీ ఇక్కడ దొరికిపోతాయి. ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉంటాయి ఇక్కడ. బెడ్షీట్స్ చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయో. అండ్ పిల్లో కవర్స్, ఇంకా బ్లాంకెట్స్ చాలా ఉన్నాయి అసలు. టవల్స్లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. పిల్లోస్ ఉన్నాయి, కుషన్స్ ఉన్నాయి, ఇంకా పిల్లలకి మనం ఇలా నెట్ పెడతాం కదా అది కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసినట్టయితే మీకు ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టే మ్యాట్స్. ఇక్కడ ఉతికే బట్టలు వేసుకోవడానికి కూడా బిన్స్ ఉన్నాయి. అండ్ కార్పెట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్కి రీఫిల్ చేసుకోవడానికి బాటిల్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ మనకి వాటి షెల్ఫ్లో వేసుకోవడానికి కూడా వాల్ పేపర్స్ చాలా ఉన్నాయి.
సోప్ ట్రేస్, ఇంకా ఇంకా నార్మల్గా మనకి అన్ని స్టోరేజ్ బాక్సెస్ చాలా ఉన్నాయి. మనం ఎక్కడన్నా కమ్మలు అటు ఇటు పడేస్తూ ఉంటాం కదా, ఇక్కడ అవన్నీ పెట్టుకోవడానికి బాక్సెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ షెల్ఫ్లో కూడా పార్టీషన్స్ చేసుకొని నీట్గా అన్నీ ఒకే దాంట్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాక్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏదైనా వస్తువు అక్కడిక్కడ పడేసుకోకుండా ఇట్లాంటి డబ్బాల్లో పెట్టుకుంటే అన్నీ ఈజీగా దొరికిపోతాయి. ఇక్కడ నుంచి అసలు వీడియో అయితే మొత్తం కలర్ఫుల్ ఉంటుంది. కృష్ణుడు చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారు కదా. ఈ ప్లాన్స్ కూడా వీళ్ళు సేల్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంట్లోకే కాదు, గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇక్కడికి వస్తే చాలా ఐటమ్స్ దొరుకుతాయి. ఇది చూడండి ఎంత బాగుంది కదా, టేబుల్ మీద పెట్టుకుంటే ఎంత లుక్ వస్తుందో. ఇది క్రికెట్ ఫ్యాన్స్కి పండగే. ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు, అసలు ఆ షెల్ఫ్లో కానీ టేబుల్ మీద కానీ ఆ లుక్ ఆటోమేటిక్గా వస్తుంది. ఫ్లవర్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఇక్కడ అంటే ప్లాంట్సే కాదు, ఇక్కడ పాట్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. అంటే వాజెస్గా మనం ఫ్లవర్స్ పెట్టుకొని దాంట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. చాలా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కలెక్షన్ అయితే. ఫ్లవర్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు, నాకైతే పిచ్చెక్కిపోయింది ఆ ఫ్లవర్స్ని చూస్తే. ఎంత బాగున్నాయి తెలుసా రియలిస్టిక్గా ఫ్లవర్స్. నేచర్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేయండి. అంటే మన ఇంటిని బాగా డెకరేట్ చేసుకోవచ్చు ఇలాంటి ప్లాంట్స్తోని, మంచిగా అనిపిస్తుంది. అక్కడక్కడ మనం ఇలాంటి పెడితే ఇంటికి ఒక మంచి నేచర్ లుక్ వస్తుంది. ఈ జోన్లోకి ఎంటర్ అయ్యంగానే నాకైతే ఒక పాట గుర్తొచ్చింది, పూలనే కునికేయమంట. భయపడకండి, నేను ఎక్కువ పాడనులే, నా గొంతంతా ఏం బాగుండలేదు. కానీ ఇక్కడైతే ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో కదా, మీరు కూడా మీకు నచ్చిన ఫ్లవర్స్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో మీరు డెకరేట్ చేసుకోండి. ఈ సెటప్ చూసిన తర్వాత అబ్బా, మా ఇంట్లో కూడా ఒక గార్డెన్ ఉంటే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు కదా అనిపించింది. అంత బాగుంది ఆ సెటప్. కృష్ణుడు కూడా ఎంత బాగున్నాడో కదా, అసలు నిజంగా బృందావనంలో ఉన్నట్టు అనిపించింది నాకైతే. నాకు ఈ ఫ్లవర్స్ చాలా బాగా నచ్చాయి. ఎంత రియల్గా ఉన్నాయో ఇవైతే. అట్లా టేబుల్ మీద పెట్టుకుంటే ఎంత డిఫరెంట్ లుక్ వస్తుందో.
చూసారుగా ఫ్లవర్స్. ఇప్పుడు మనం షెల్ఫ్లో పెట్టుకోవడానికి ఈ ఐడల్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా, బుద్ధుడివి. ఇవన్నీ షెల్ఫ్లో పెట్టుకుంటే కూడా బాగుంటుంది అండ్ గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ విషయం తెలుసా, ఇంట్లో లాఫింగ్ బుద్ధ ఉంటే చాలా మంచిదంట. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా మంచిదంట, మనకి గిఫ్ట్ ఇచ్చినా మంచిదంట. చూసారుగా సెకండ్ ఫ్లోర్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట, అదే బ్లాక్లో. ఇక్కడ రాగానే మనకి బట్టల క్లిప్స్ అండ్ మనం అంటే హ్యాంగ్ చేసుకోవడానికి క్లిప్స్, ఇంకా టీ చెన్ని, ఇంకా టిఫిన్ బాక్స్కి బ్యాగ్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడ బట్టలు ఆరేయడానికి స్టాండ్స్ కూడా ఉన్నాయి. ఇవి చూసారా వెజిటేబుల్స్, నేను రియల్ అనుకున్నా, అప్పుడు దగ్గరికి వెళ్తే తెలిసింది అవి ఫేక్ అని, బొమ్మలని. అండ్ ఇక్కడ క్లీనింగ్ చేయడానికి ఉపయోగించే వస్తువులు కూడా ఉన్నాయి, అంటే లైక్ బాత్రూమ్ క్లీన్ చేసేటివి అండ్ ఇంకా చీపుర్లు, ఇంకా అవన్నీ ఏవేవో ఉన్నాయి, నాకు అంతా తెలియదులే. ఈ ఫ్లోర్ అంతా మనకు ప్లాస్టిక్ సామాన్ అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మనకి లిక్విడ్స్ కూడా ఉన్నాయి, అంటే క్లీన్ చేసేయడానికి. బకెట్లు అయితే చాలా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఇవన్నీ మనకి నార్మల్గా అంటే బాసలు తోమడానికి ఇవన్నిటికీ కావాల్సి వస్తుంది స్క్రబ్బర్స్, అవి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఏదైనా ర్యాక్స్ అట్లా పెట్టుకోవడానికి, ఇప్పుడు నార్మల్గా పౌడర్ అవన్నీ అందులో పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఇట్లాంటి ర్యాక్స్లో నీట్గా ఉంటుంది. అండ్ ఇవి నార్మల్గా ఇక్కడ స్పూన్స్ ర్యాక్స్ కూడా ఉన్నాయి. ఈ ర్యాక్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ స్టాండర్డ్ కూడా బాగుంది ఇక్కడ. ఇవన్నీ ట్రేస్, అంటే నార్మల్గా మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి అన్నమాట. ఇప్పుడు కోమ్స్ అన్నీ ఒక దగ్గర, బుట్లని ఒక దగ్గర అట్లా పెట్టుకుంటారు కదా ఇంట్లో, సో అవన్నీ ట్రేస్ అన్నమాట. ఇక్కడ స్టూల్స్ కూడా చాలా ఉన్నాయి, మంచి సైజెస్ ఉన్నాయి అండ్ అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే హెవీ వెయిట్ని కూడా చాలా ఈజీగా ఆపుతుంది. ఇవి బకెట్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా సైజెస్ ఉన్నాయి అండ్ చాలా స్టాండర్డ్గా ఉన్నాయి ప్రతి ఒక్క ఐటెం కూడా. డస్ట్బిన్ బాక్సెస్ కూడా స్మాల్ టు బిగ్ సైజెస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నార్మల్గా డబ్బాలు కూడా ఉన్నాయి, అంటే మనం ఏదైనా జస్ట్ మసాలాలు కానీ ఏమైనా పెట్టుకోవడానికి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం సాల్ట్ వేసుకోవడానికి కూడా చాలా డబ్బాలు ఉన్నాయి. సాస్ బాటిల్స్ కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇది కదా మనకు కావాల్సిన జోన్. ఎందుకో
ఎన్ని తిరిగినా కానీ ఆ బొమ్మలను చూస్తే చాలు అలా అట్రాక్ట్ అయిపోతాను నేనైతే. ఎన్ని బార్బీలు ఉన్నాయి కదా, బాగుంది కలెక్షన్ వీళ్ళ దగ్గర. డాల్స్ కూడా ఆ పెళ్లి కూతురు బార్బీ చూడండి ఎంత బాగుందో కదా. అండ్ ఇంట్లో నార్మల్గా ఆడుకోవడానికి ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న కార్స్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి. పిల్లలతో వస్తే మాత్రం కష్టమే, ఇక్కడికి తీసుకొస్తే మాత్రం ఏదో ఒకటి ఖచ్చితంగా కొనియమని మారం చేస్తారు. ఇక్కడ చూసారా, నా ట్రాలీ మొత్తం ఫిల్ అయిపోయింది. ఇవన్నీ నేను కొన్న ఐటమ్స్ అనమాట. అంటే నాకు కాదు, మా మమ్మీకి అనమాట. ఇక్కడ బాటిల్స్ కూడా చాలా ఉన్నాయి, అంటే ప్లాస్టిక్లో అన్నమాట. అండ్ మనం ఇక్కడ టూర్కి వెళ్తే కూడా జార్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, పెద్ద పెద్దవి. ఇవన్నీ కంటైనర్స్ అన్నమాట, నార్మల్గా పప్పులు కానీ ఏమైనా పెట్టుకోవడానికి. ఇక్కడ క్విక్ పిక్ లాగా అన్ని పూజా ఐటమ్స్ పెట్టారు. అంటే మనం ఆ బ్లాక్లో చూసినవన్నీ ఇక్కడ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూసారా, అన్ని ప్లాస్టిక్ బాక్సెస్. అంటే ప్లాస్టిక్లో కూడా కొన్ని ఉంటాయన్నమాట, కొంచెం యూజ్ చేస్తే కొంచెం బాగానే ఉంటాయి. ఇవన్నీ టిఫిన్ బాక్సెస్, జార్స్ చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే. ఇందులో బాక్సెస్ కూడా చిన్న నుంచి పెద్ద వరకు చాలా ఐటమ్స్ ఉన్నాయి. అంటే కర్రీ బాక్సెస్కి, నార్మల్గా కర్డ్కి, సాంబార్కి బాక్సెస్లోనే ప్లాస్టిక్ కాకుండా మన స్టీల్లో కూడా చాలా ఐటమ్స్ వచ్చాయన్నమాట. ఇట్ సైడ్ అంతా మన హాట్ బాక్సెస్ సైడ్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ సెట్ వైజ్గా ఉన్నాయి. అవి నాకు బాగా నచ్చినాయి. ఇలాంటి ఐటమ్స్ గిఫ్ట్స్ ఇస్తే కూడా చాలా బాగుంటుంది. ఊరికే ఆ ఫోటో ఫ్రేమ్లు ఏం చేసుకుంటారో నాకు అర్థం కాదు. ఇక్కడ చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కదా హాట్ బాక్సెస్లోనే. మంచి మంచి మోడల్స్. అండ్ ఇక్కడ బాక్సెస్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా రూమ్ ఫ్రెష్నర్స్ క్యాండిల్స్ అండ్ స్మెల్ క్యాండిల్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫైనల్గా మా షాపింగ్ అయిపోయింది అండ్ ఇక్కడ బిల్లింగ్ చేయిస్తున్నాం. నేను కూడా కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ చూసారా చైర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఇవన్నీ బయట పెట్టారు, బాగున్నాయి. చైర్స్లో కూడా చాలా స్టాండర్డ్ ఉన్నాయి ప్రతి ఐటమ్ కూడా. మీరు కూడా ఎప్పుడైనా సనత్ నగర్కి వస్తే ఈ స్టోర్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.
ఈ 2 బ్లాక్స్కి నాకు ఇంత టైం పట్టిందంటే ఇంకా తిరగడానికి ఎంత టైం పడుతుంది. అందుకే ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. రేట్స్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి అండ్ సీటింగ్ కూడా ఉందండి. చూసారుగా ఇవాల్టి వ్లాగ్. మేము 5000 షాపింగ్ చేసినందుకు ఇక్కడ గిఫ్ట్ కూపన్స్ లాగా ఏదో ఇస్తున్నారంట. సో వెళ్ళి తెచ్చుకున్నాం. చూసారుగా ఈరోజు వ్లాగ్ ఎలా ఉందో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.